హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఉషా శ్రీహరి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కూడా ఈ మధ్య మనకున్న టెన్షన్స్ కానివ్వండి, ఉరుకుల పరుగుల జీవితంలో జుట్టు మాత్రం బాగా ఊడిపోతుంది. సో ఊడిన జుట్టు ఒత్తుగా రావడానికి, అలాగే జుట్టు సిల్కీగా షైనీగా ఉండడానికి ఒక మంచి హెయిర్ టిప్స్ అయితే చూద్దాము. ఇక్కడ దీనికోసం అయితే నేను ఆనియన్స్ తీసుకున్నాను. మనం దీన్ని 2 వేస్గా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. దొరికితే కనుక చిన్న ఉల్లిపాయలు యూస్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఉల్లిపాయల్లో సల్ఫర్ ఎక్కువ ఉండడం వల్ల మనకి రాలిన జుట్టు కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఈ ఉల్లిపాయలని చక్కగా మిక్సీ చేసేసి ఆ రసాన్ని కూడా డైరెక్ట్గా హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. దీనివల్ల జుట్టు సిల్కీగా ఉండడమే కాకుండా రాలిన జుట్టు మళ్ళీ వస్తుంది. అలాగే ఉన్న జుట్టు ఇంకా ఒత్తుగా పెరుగుతుందన్నమాట. సో రోజు మనం అలా చేయడము కుదరదు కాబట్టి, లేదంటే రెగ్యులర్గా రసం తీసి పెట్టుకోవాలంటే అందరికీ అవ్వదు కదా. సో అందుకని ఈ ఆనియన్ రసాన్ని తీసుకొని హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇట్లా నూనెలో వేసి ఉల్లిపాయ నూనె తయారు చేసుకోవడం వల్ల మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు జుట్టుకు పెట్టుకోవచ్చు అనమాట. కాకపోతే ఈ నూనె కొంచెం వాసన అయితే వస్తుందన్నమాట. సో నైట్ పెట్టుకుని మార్నింగ్ హెడ్ బాత్ చేస్తే బాగుంటుంది. లేదంటే ఒక 2 అవర్స్ 3 అవర్స్ ముందు పెట్టుకుని హెడ్ బాత్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను చిన్న కప్పుతో అయితే కొబ్బరి నూనె తీసుకున్నాను. అదే కప్పుతో సగం వరకు అయితే ఉల్లిపాయ రసాన్ని అయితే తీసుకున్నాను అనమాట. అలా డైరెక్ట్గా పేస్ట్ వేస్తే నూనె అంతా పాడైపోయినట్టు అవుతుంది. అందుకని ఇలా గుడ్డలో వేసుకుని పిండుకుని ఆ రసం వేసుకుంటే బాగుంటుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఈ నూనె మరిగేలోపు నేను ఈరోజైతే ఎక్కువ పేస్ట్ చేశాను. సో ఇంకా మిగిలిన ఉల్లిపాయ పేస్ట్లో నుంచి ఉల్లిపాయ రసాన్ని అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇంకా ఈ రసాన్ని అయితే ఈరోజు హెయిర్కి అప్లై చేసుకుందామని అయితే తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకా ఈలోగా నాకు ఇక్కడ నూనె కూడా మరిగిపోయిందనమాట. కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇంకా నూనె చల్లారేలోపు నేను తీసుకున్న ఉల్లిపాయ రసాన్ని హెయిర్కి అయితే అప్లై చేసుకుంటున్నాను. మనం కాటన్లో ముంచైనా పెట్టుకోవచ్చు, లేదంటే మనకి ఎలా పాసిబుల్గా ఉంటే అట్లా నీట్గా పెట్టేసుకుని హెయిర్ లోపలికంట కుదుళ్ళకి వెళ్ళేలాగా ఈ ఉల్లిపాయ రసాన్ని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచుకుని తర్వాత తలస్నానం చేస్తే జుట్టు సిల్కీగా చక్కగా వస్తుంది. సో మనం ఏది చేసినా కూడా రెగ్యులర్గా చేసుకోవాలి. అంటే వారానికి 2-3 సార్లు చేస్తే మనకి మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట. ఎప్పుడో ఒకసారి చేసేసి పని చేయలేదంటే అనుకోకూడదు. సో రెగ్యులర్గా యూస్ చేస్తే కనుక ఈ హెయిర్ ఆయిల్ని కానీ ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు అప్లై చేసుకున్నా కానీ మనకి కొత్త జుట్టు అనేది వస్తుంది. అలాగే జుట్టులో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే, కుదురులో ఏమన్నా చుండ్రు, అలాగే పొక్కులు అలాంటివి ఉన్నా కూడా ఈ ఉల్లిపాయ రసాన్ని తగలడం వల్ల అవన్నీ పోయి చక్కగా జుట్టు హెల్తీగా ఉంటుందన్నమాట. సో షైనీ అండ్ సిల్కీగా వచ్చింది నేను ఉల్లిపాయ రసం అప్లై చేసిన తర్వాత అయితే. సో నాకైతే బాగా నచ్చిందనమాట. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.